మీ అందరికీ తెలిసిందే ప్రతి సండే ఎడ్యుకేషనల్ కానీ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో కానీ నేను అప్లోడ్ చేస్తానని చెప్పి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీ 90s అశోక్. హాయ్ హలో అందరికీ నమస్తే. సో ఈరోజు నేను మాట్లాడబోతున్న టాపిక్ ఏంటంటే పిల్లలు సరిగ్గా ఫుడ్ తినడం లేదు అని నాకు చాలా మంది ఇన్బాక్స్ చేస్తుంటారనమాట. సో ఈ మెసేజ్లో చూసినట్టయితే వాళ్ళు సిరప్స్ కూడా యూస్ చేస్తున్నట్టు చెప్పారనమాట. కానీ నేను దాని గురించి మెడికల్గా ఏది మాట్లాడను. జస్ట్ నా ఎక్స్పీరియన్స్తో కొన్ని ప్రాక్టికల్ విషయాలు అండ్ బయట ఏమైనా చదివిన విషయాలు ఎవరైనా చెప్పిన నేను షేర్ చేసుకుంటా. సో ఇక్కడ నంబర్ 1 ఏంటంటే ఫ్రీడమ్. అంటే ఫ్రీడమ్ టు ఈట్. వాళ్ళు తినడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. మనం తినిపించి మనమే బలవంతంగా కుక్కడము ఇలా ట్రై చేయకూడదు అనమాట. ఒకవేళ మీ పిల్లలు తినడానికి ఇష్టపడకపోతే ఫస్ట్ మీరు చేయాల్సింది ఫుడ్ వాళ్ళ ముందర పెట్టి వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు దాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ట్రై చేస్తారు. అరే ఇదేంటి ఇలా ఉంది, దాన్ని పట్టుకొని పీసికి ఇంకా రచ్చరచ్చ చేస్తారు. అవును గలీజ్ అవుతుంది, క్లీన్ చేసుకోవాలి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. చూడండి, మీకు కావాలంటే నేను ప్రూఫ్. ఇది ఒక మదర్ పెట్టారనమాట ఇన్స్టాగ్రామ్ వీడియోలో, నేను మొన్ననే చూశాను. సో ఆమె చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఆ బాబు సరిగా తినేకి ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదంట. సో తన బాబుకి తినిపించడం ఆపేసి బౌల్ ముందర పెట్టి ఫ్రీగా వదిలేయడం స్టార్ట్ చేసిందంట. అప్పటి నుండి ఇంకా వాడు కుమ్మి పడేస్తున్నాడంట. సో హ్యాపీగా రీల్ పెట్టింది. అంత ఈజీగా అది జరిగిపోతే ఇంకేమన్నా అంటారా? అంత ఈజీగా జరగవు ఏవి కూడా. ఎందుకంటే అది ఒక కన్సిస్టెన్సీ, ఒక రెగ్యులర్గా మనం చేయాలి ఆ పని అనేది. సో ఇక నా ఎక్స్పీరియన్స్ నుండి నేను మీకు ఏదైనా టిప్స్ చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే 11 months నుండి వెరైటీస్ ఆఫ్ టేస్ట్లని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. ఏది దొరికితే అది నోట్లో పెట్టేయండి. టమోటా సంథింగ్ ఏదైనా ఫ్రూట్స్ కానీ స్ట్రాబెర్రీస్ ఏదైనా కూడా ఫస్ట్ వాళ్ళకి టేస్ట్ చూపించండి. అప్పుడు వాళ్ళకి రకరకాల టేస్ట్లు నాలుగుకి అలవాటు అవుతాయి అనమాట. అప్పుడు కొంచెం పెద్దగా అయిన తర్వాత కాకరకాయ కూడా తినేస్తాడు వీడు రుచులైతే. అట్లా అంటే నేను చెప్పేది ఏంటంటే పర్టికులర్గా ఇదే కుక్ చేసి పెట్టాలి అని ఏం లేదు. అంటే ఫుడ్ వండి పెట్టడం వేరే, టేస్ట్లని ఇంట్రడ్యూస్ చేయడం వేరే. మా ఓల్డ్ వీడియోస్ కింద మీరు చూసుంటే ఖచ్చితంగా మీకు తెలుసుంటుంది. ఋషులకి 9th month నుండి 10th month నుండి నేను నిమ్మకాయ పెట్టడం, స్ట్రాబెర్రీ పెట్టడము, ఇలా చాలా రకాల టేస్ట్లు చూపించేసాను అనమాట. ఇప్పుడు వాడు ఏం పట్టించుకోడు, ఏది పెట్టినా తినేస్తాడు. ఒక్క స్వీట్ పొటాటో తప్ప అది పెట్టగానే ఉమ్మేస్తాడు. సో ఈ టిప్స్ అన్నీ మీరు బాగా ఫాలో అయిన తర్వాత కూడా జరగలేదు అంటే మీ దగ్గర ఏదో మిస్టేక్ ఉందని. ఆ మిస్టేక్ వీటిలో ఒకటి ఉంటుంది, చూడండి. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి డిస్ట్రాక్షన్ లేకుండా ఉండడం, అంటే టీవీ కానీ మొబైల్స్ కానీ ఇలాంటివి ఏవి. రెండోది పేషెన్స్ లేకపోవడం పేరెంట్స్కి. మూడోది ఫన్ క్రియేట్ చేయకుండా ఊరికే అక్కడ పెట్టేసినామా తినలేదు తిను అని అనడం. అలా కాదు, ఈట్ టుగెదర్, కలిసి తినడం. డోంట్ ఫోర్స్ ఇట్. ఇది మెయిన్ చూడండి. సో ఇది మ్యాటరు. ఆ పాయింట్స్ని అండ్ ముందర చెప్పిన పాయింట్స్ని బాగా ఫాలో అవ్వండి. అయినా కూడా మీ బేబీ తినలేదంటే ఇంకా బయటికి తీసుకెళ్ళి మీరు ఆడించాలి. అసలు బయటికి మీరు మీ బేబీని తీసుకెళ్ళలేదని అర్థం. తిప్పు Don't forget to follow 90s Ashok.